వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గత ప్రభుత్వంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, అధికారులు ఆ భూములను గుర్తించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఆయా శాఖల అధికారులకు వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, చిల్లకూరు మండలంలో ఉన్న భూములు గుర్తించి ప్రభుత్వ భూములకు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే అవి ఆక్రమణలకు గురవుతాయని తెలిపారు. గ్రామాల్లో విలేజ్ సర్వేయర్ల అవినీతి పరాకాష్ఠకు చేరిందని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలనలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, దమ్ము ధైర్యం ఉంటే నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించాలన్నారు. టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించినా నా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేదవారి సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, నాయకులు పట్టాభిరామిరెడ్డి, కొండ రామచంద్రారెడ్డి, సిఏ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిలుకూరు మండలంలో ఉన్న వాస్తవ పరిస్థితి మాట్లాడుకుందాం. ఎందువల్లంటే ఈ మధ్య వరుసగా ఈ చిలుకూరు మండలంలో పేపర్లో కథనాలు వస్తున్నాయి. అంటే ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఆగిపోయి చేసేసారు, దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది అని గందరగోళంగా మాట్లాడి వస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, పత్రికా మిత్రులు కూడా, ఈ వేదికలో తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వీళ్ళలో ఎవరున్నా సరే గవర్నమెంట్ ల్యాండ్ ఆగిపోయి చేస్తున్నారా? ఫ్రాంక్గా మాడుకున్నాం. పత్రికలను తెలియజేస్తున్నా, ప్రజలు తెలియజేస్తున్నా, మా వేదిక ముందు పార్టీ నాయకులు ఎవరన్నా సరే, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, ఎక్కడన్నా ఒక్క సెంట్ అయినా మా వాళ్ళు ఆగిపోయి చేశారా? అది అవసరం. ఊరికే పేపర్లో రాయడం కాదు, దాని పరిష్కార మార్గాలు చెప్పాలా, ఎవిడెన్స్ చూపించాలా? ఎవిడెన్స్ చూపించకుండా ఇక్కడ నాకు ఎమ్మెల్యేకి 11 ఎకరాలు అంట. మా పత్రికా మిత్రులారా, ఏదో ఒక ఛానల్లో పెట్టారు, ఎమ్మెల్యేకి 11 ఎకరాలు అంటమ్మా, అవి కూడా ఎంఆర్ఓ శనకాలంట. ఏంటంటే అన్యాయం పరిస్థితి. ఎంఆర్ఓ గారు వచ్చారు, దానిపైన వెరిఫై చేయండి. ఎందుకంటే సునీల్ కుమార్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసే పరిస్థితి నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. దేవుడు ఇచ్చింది ఉంది, ప్రమాణం ఉంటుంది తప్ప పేదవాడు నోరు కొట్టే పరిస్థితి మీ ఎమ్మెల్యేకి రాదు కూడా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయాల నుంచి బయటపోతాం తప్ప పేదవాళ్ళు దేవుడు ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇష్టం. అంటే 11 ఎకరాల ఎమ్మెల్యే పేరు మీద ఉంది. ఎమ్మెల్యే అంశాలు ఎవరో ఎమ్మెల్యే అంశాలు పెట్టండి, బయట పెట్టండి. పలానా అంశాడు పలానా పేరు మీద ఎకరాలను బయట పెట్టండి, దమ్ముంటే బయట పెట్టండి. అది లేకుండా వచ్చేప్పటికి అక్కడ బోధనం, అది ఎప్పుడు కాదు, ఎప్పుడు ఇష్యూ బోధనం ఇష్యూ, దాన్ని పెడతారు ఏదో మా రైల్లో జరిగినట్టు నిరూపించండి. నేను ఎవడో తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా విఆర్ఓలు ఉన్నారు ఇక్కడ. విఆర్ఓలోకి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, మీ పద్ధతులు మార్చుకోండి. మీ పద్ధతులు బాగలేవు. గతం సంగతి నాకు తెలియదు, ఇప్పుడు మంచి ఎంఆర్ఓ వచ్చాడు. ఏమాత్రం మీరు జనాల దగ్గర డబ్బులు కానీ పీడిస్తే మాత్రం అది బహిర్గతం అవుతుంది. బహిర్గతం అవ్వకపోతే సమస్య లేదు. ఏంటంటే ఒక పేద రైతు వచ్చి సర్వే చేయమంటే మొన్న 11 లక్షలు అడిగారంట ఒక విలేజ్ సర్వే. ఇంకా పేరు నేను చెప్తాను, నెక్స్ట్ దాంట్లో పేరు కూడా చెప్తాను వరుసగా. నేను మళ్ళీ చెప్తున్నా, వీఆర్ఓళ్ళకి ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే కొన్ని బదిలీ చేసుకుని వెళ్ళిపోండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారంగా పేదవాళ్ళని పీడించి డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం ఏదైతే కుదిరే కథ కాదని చెప్తున్నా. మీరు చేసే పనుల వల్ల మా గవర్నమెంట్ చెడ్డపేరు వస్తే మేము ఉపయోగించే పరిస్థితి లేదు. గతంలో మీరు అనవసరం ఎట్లుంటారో నాకు అనవసరం. మేము వచ్చిన తర్వాత, కొత్త ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మీరు నీతిగా నిజాయితీగా పనిచేయండి, పేదవాళ్ళకి అందుబాటులో ఉండండి. అట్లా కాకుండా చేస్తే మీ ఇష్టం. అంతకన్నా ఎవరేం చేయలేరు, మేము రక్షించేవాడు ఎవరుండరు. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా చాలా మంచివారు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కలెక్టర్ గారు కూడా. కాబట్టి ఇక్కడ నుంచి మీ అమ్మాయి దగ్గర నుంచి ఒక్క పెన్షన్ పోతే, ఒక్క మీ పైన బ్యాడ్ రిమార్క్స్ పోతే ఇబ్బంది అయ్యే కార్యక్రమం అని చెప్పి కూడా బీఆర్ఓ అందరూ కూడా నేను మరీ తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మీరు ఎందువల్ల తయారయ్యారో నాకు అర్థం కాని పరిస్థితి. దయచేసి మార్చుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.